ఇన్ని రోజులు సోషల్ మీడియాలో పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఉండి చీరలు కొన్నాం, బూరెలు తిన్నాం, మేకప్ కిట్ కొన్నాం, చాక్లెట్స్ బాక్స్ తెచ్చామంటూ రకరకాల ప్రమోషన్లు చేసుకుని ప్రైవేట్ లైఫ్లోని వ్యవహారాలన్నీ పబ్లిక్ ప్లాట్ఫామ్లో పడేసి డబ్బులు చేసుకున్న వీళ్ళు ఇప్పుడు ఆరోపణలపై మాత్రం పబ్లిక్గా స్పందించరంట. మరోవైపు బాధితులు ఎందుకు తేలికుట్టిన దొంగల్లా ఉండిపోతున్నారు? బ్రిటిష్ పాస్పోర్ట్స్ ఉన్నాయి గనక టెక్నికల్గా లీగల్గా తమను ఏమీ చేయలేరు అనే లూప్ హోల్ అడ్డం పెట్టుకుని ఈ కథ నడిపించారు. కానీ ఒక్కడు ఇండియాలో చేసిన ఫిర్యాదుతో వీళ్ళ గుట్టు రట్టయింది. నమస్తే అండి సతీష్. నందూస్ వరల్డ్ యూట్యూబర్స్ మధుకర్ జాగర్లమూడి నందన మీద లుకౌట్ నోటీసులు జారీ చేయాలంటూ ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు ఇమిగ్రేషన్ విభాగానికి తాజాగా లేఖ రాశారు. ఈ లుకౌట్ నోటీసులు జారీ చేస్తే దేశంలో నుంచి బయటకు పోయేందుకు విమానాశ్రయాల్లో అడుగు పెట్టినా లేక బయట ఇతర దేశాల నుంచి ఇండియాకు వచ్చేందుకు ఎయిర్పోర్టుకు వచ్చిన, ఇండియాలో దిగే ఎయిర్పోర్ట్లో కనిపించిన వెంటనే వాళ్ళను పట్టుకొని పోలీసులకు ఇమిగ్రేషన్ అధికారులు అప్పగిస్తారు. భారీగా కోట్ల రూపాయలను వసూలు చేస్తూ యూకే వీసాల మోసానికి పాల్పడిన ఈ జంట తమకే పాపం తెలియదంటూ చెబుతున్నా, బుకాయిస్తున్నా తిరిగి విక్టిమ్స్నే బ్లేమ్ చేసే ఈ తంతు గత కొద్ది రోజులుగా చేస్తున్నారు. బట్ ఈ ఫ్యాక్ట్ ఏంటి అనేది ఈ లుకౌట్ నోటీస్తో బయటకు వచ్చేసింది. వీళ్ళు అడ్డంగా డబ్బులను వసూలు చేస్తూ చాలా మందిని ముంచేశారనే విషయం మరోసారి బట్ట బయలైనట్టే ఈ లుకౌట్ నోటీసుల ద్వారా. ఎందుకంటే ఈ లుకౌట్ నోటీసులు అనేవి భారతదేశంలో పోలీసులు, దర్యాప్తు సంస్థలు లేదా ప్రభుత్వ అధికారుల ద్వారా జారీ చేయబడే ఒక అధికారిక హెచ్చరిక. ఆరోపణలు ఎదుర్కొంటున్న లేదా విచారణలో ఉన్న నిందితులు దేశం విడిచి పారిపోకుండా చట్టపరమైన విచారణలకు అందుబాటులో ఉండేలా చూడడానికి వీటిని జారీ చేస్తారు. వీటి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే విమానాశ్రయాలు, సముద్ర ఓడరేవులు వంటి అంతర్జాతీయ సరిహద్దుల వద్ద ఇమిగ్రేషన్ తనిఖీల సమయంలో నేరారోపణలు ఎదుర్కొంటున్న నిందితులను గుర్తించి పట్టుకోవడమే. అందుకోసం జారీ చేస్తారు. భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం నిర్దిష్ట దర్యాప్తు సంస్థలు, పోలీసు అధికారులు లేదా ప్రభుత్వ విభాగాలు మాత్రమే ఈ నోటీసులు జారీ చేయగలం. అయితే ఎవరిపైనైనా ఇలా జారీ అయిన లుకౌట్ నోటీసును రద్దు చేసుకోవడానికి లేదా తొలగించడానికి నేరుగా లేదా డైరెక్ట్గా న్యాయవాది ద్వారా నోటీస్ జారీ చేసిన పోలీస్ స్టేషన్ లేదా కోర్టును ఆశ్రయించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు లుకౌట్ నోటీసుల జారీకి పోలీసులు ఎందుకు ఇమిగ్రేషన్కు లేఖ రాశారంటే, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో గత నవంబర్లోనే కేసు నమోదైనప్పటికీ నోటీసులు పంపించిన ఈ జంట నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇక్కడ ఉన్న మధుకర్ తండ్రిని కూడా ఈ కేసులో ఏదైతే ఇప్పుడు యూకేలో వీసాల కోసం మోసం చేశారనే కేసు ఏదైతే ఉందో ఆ కేసులో మధుకర్ తండ్రిని కూడా మూడో నిందితుడిగా చేర్చారు. సో అతనికి కూడా నోటీసులు పంపించారు. బట్ ఈ నోటీసులకు ఈ నందనా దంపతులు రియాక్ట్ అవ్వకుండా నేరుగా తమపై పెట్టిన పోలీస్ కేసును కొట్టేయాలంటూ హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ అయితే వేశారు. ఆ కేసు ఇంకా కోర్టులోనే నడుస్తోంది. ఒకవైపు ఇదంతా చేస్తూనే మరోవైపు అసలు తమకే పాపం తెలియదంటూ ఉమెన్ కార్డు వాడుతూ తప్పించుకునేందుకు వీళ్ళు ప్రయత్నం చేయడం చూస్తే మామూలు ముదురులు కాదు అని అర్థమవుతుంది. అయితే గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా ఈ నందన తెచ్చుకున్నారు. బాధితులను రెచ్చగొట్టేలాగా వీడియోలు రిలీజ్ చేసి వారి బాధను ఎగతాళి చేసి ఎటకారంగా పుచ్చిపోయిన యాపిల్స్ అంటూ మాట్లాడడంతో అందుకే సగం ఇప్పుడు బాధితులంతా మరింత మంది బయటకు వచ్చి పోలీసులను, మీడియాను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో విచారణ జోరు పెంచిన పోలీసులు ఇప్పుడు లుకౌట్ నోటీసులు జారీ చేయాలంటూ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్కి అయితే లేఖ రాశారు. అయితే బాగా పెయిడ్ ప్రమోషన్లు చేసి డబ్బులు సంపాదించారు కనుక వీళ్ళు ఏం చెప్పినా ఇంకా నమ్మేస్తున్న గొర్రెలు ఉన్నాయి కనుక ఇంతవరకు బాగానే మేనేజ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు నాలాంటి కంటే ఏ ప్రమోషన్ ఇంతవరకు ఇన్ని సంవత్సరాలుగా యూట్యూబ్ ఛానల్లో ఉన్నా సరే ఒక్కనాడు ఒక్క ప్రమోషన్ కూడా చేయలే. సో నాలాంటి కంటే కష్టం కావచ్చు, కానీ ఎన్నో వందల వేల ప్రమోషన్లు చేసి ఏ యూట్యూబర్కైనా, ఇన్ఫ్లుయెన్సర్కైనా ఏమైనా కేసులు ఫేస్ చేయాలంటే పెద్ద మ్యాటరా చెప్పండి. సో నేను కూడా ప్రతి వీడియోలో అడిగేది అదే, నేను మీ నుంచి కోరుకున్నది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ మాత్రమే, అంతకుమించి ఏమి అడగనని. సో ఇలాంటి వీడియోలకి, నా ప్రతి వీడియోకి మీరు ఎంకరేజ్ చేస్తూ లైక్ చేస్తే ఇలాంటి అనేక అంశాల మీద స్పందిస్తూ ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. ఒక లైక్, షేరు, సబ్స్క్రైబ్ తప్ప ఎప్పుడైనా ఏమైనా ఆశించామా? కానీ జనాలు ఏంటంటే మాలాంటి వాళ్ళు ఎక్కువ మంది నమ్మకపోవచ్చు, కానీ ఇలాంటి వాళ్ళని మాత్రం బ్రహ్మాండంగా నమ్ముతారు.
సో ఎలాంటి ప్రమోషన్లు చేయను నాలాంటి వాడికైతే కష్టం కావచ్చు, కానీ వందల వేల ప్రమోషన్లు చేసే వాళ్ళకి ఎట్లా కష్టమవుతుంది? సరే, ఈ వీడియోకి ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూసి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ బటన్ టచ్ చేస్తే ఆల్ నోటిఫికేషన్కి యాక్టివేట్ చేసినట్టు అవుతుంది. నేను వీడియో పబ్లిష్ చేసిన వెంటనే మీకు వస్తుంది. అయితే ఈ పెయిడ్ ప్రమోషన్లు ఇవన్నింటికి తోడు ఒక్కొక్కరు నుంచి 15 లక్షల నుంచి 20 లక్షల వరకు వసూలు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ డబ్బులు పలుకుబడి ఉన్నాయి కనుక మేనేజ్ చేసే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అందుకే మేము యూకే పౌరులం, ఇండియాలో చట్టాల ప్రకారం మమ్మల్ని ఏం చేయలేరన్నట్లుగా హింట్లను కూడా ఇస్తున్నారు. ఇండియా చట్టాల ప్రకారం ఉద్యోగాలు, వీసాలు ఈ సిఎస్ఓలు ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేస్తే అది నేరమే. ఆ నేరం రుజువైతే శిక్ష తప్పదు. ఈ కేసులో వీళ్ళ మీద A1గా మధుకర్, A2గా రమానందన, A3గా మధుకర్ తండ్రి మోహన్ రావు ఉన్నారు. ప్రస్తుతం మోహన్ రావు ఇండియాలోనే ఉన్నారు కనుక ఆయననైతే విచారిస్తారు. అయితే తేలు కుట్టిన దొంగల్ల బాధితులు ఎందుకు ఉన్నారంటే ఈ దంపతులు మోసం బారిన పడిన వారిలో ఏపీ, తెలంగాణతో పాటు గుజరాత్, రాజస్థాన్, బీహార్, పాకిస్తాన్ ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఉన్నారు. ఆ ప్రచారం అయితే ఎక్కువగా సోషల్ మీడియాలో జరుగుతుంది. అయితే ఒక్కొక్కరు వద్ద నుంచి సుమారు 15 లక్షల నుంచి 20 లక్షల చొప్పున వసూలు చేసిన బాధితులు ఎందుకు ఇట్లా సైలెంట్గా గమ్మున తేలుకుంటున్న దొంగల్లా ఉండిపోతున్నారు అనే టాక్ వినిపిస్తుంది కదా. తాము మోసపోయిన సంగతి ఫిర్యాదు చేస్తే యూకేలోకి తప్పుడు పత్రాలతో ఉద్యోగాలు పొందామనే అదనపు కేసులు ఫేస్ చేయాల్సి వస్తున్న భయంతోనే వాళ్ళకు మోసం జరిగినా, డబ్బులు పోగొట్టుకున్నా తేలుకుంటున్న దొంగల్లాగా సైలెంట్గా గమ్మున బయటపడకుండా ఉండిపోతూ ఉన్నారు. బయటికి చెప్పుకోలేని పరిస్థితి అయిపోయింది వాళ్ళది. దీనికి ఎందుకంటే అక్కడ జాతీయ విచారణ సంస్థ అయిన యాక్షన్ ఫ్రాడ్ కూడా మరో కారణమని చెబుతున్నారు. ఎందుకంటే యూకేలో ఎవరైనా ఆర్థికంగా మోసపోయినా లేదా కంపెనీల ద్వారా మోసాలు జరిగినా నేరుగా స్థానిక పోలీసులకు కాకుండా యాక్షన్ ఫ్రాడ్ సంస్థకు ఫిర్యాదు చేస్తారు. ఇది సిటీ ఆఫ్ లండన్ పోలీసుల ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఆ వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వాటిలో బలమైన ఆధారాలు ఉంటే ఆ నెక్స్ట్ విచారణ కోసం NFIB అంటే నేషనల్ ఫ్రాడ్ ఇంటెలిజెన్స్ బ్యూరో అనే విభాగానికి బదిలీ చేస్తారు. సో అందువల్ల ఈ దర్యాప్తులన్నీ ఫేస్ చేసే ధైర్యం లేక ఈ ఇరుక్కుంటే వాటిల్లో ఆ కేసుల్లో ఇరుక్కుంటే లేనిపోని చిక్కులు తెచ్చుకోవడమే అని భయపడుతూ బాధితులైతే పెద్దగా బయటికి రావడం లేదనే టాక్ కూడా వినిపిస్తుంది. అన్నింటికంటే దారుణం ఏంటంటే ఇన్ని రోజులు సోషల్ మీడియాలో పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఉండి వాళ్ళ ఇంట్లో జరిగే ప్రతి ప్రైవేట్ కార్యక్రమాన్ని పబ్లిక్లో పెట్టేసి ఇప్పుడు ఇంత పెద్ద ఆరోపణలు వస్తుంటే ఈ టాపిక్ మీద ఇకపై పబ్లిక్గా మాట్లాడరంట. ఈ టాపిక్ మీద పబ్లిక్గా డిస్కషన్ చేయరంట. ప్రైవేట్గా జరిగే కార్యక్రమాలన్నీ పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద పెట్టి ఇప్పుడు మంది సొమ్ము తిన్న ఆరోపణలు, కేసులు వస్తుంటే పబ్లిక్గా మాట్లాడరంట. ఇది మామూలు లాజిక్ కాదు. ఇది ఎంతసేపు చీరలు కొన్నాం, బూరెలు తిన్నాం, మేకప్ కిట్ కొన్నాం, చాక్లెట్స్ బాక్స్ తెచ్చామంటూ రకరకాల ప్రమోషన్లు చేసుకుని ప్రైవేట్ లైఫ్లోని వ్యవహారాలన్నీ పబ్లిక్ ప్లాట్ఫామ్లో పడేసి డబ్బులు చేసుకున్న వీళ్ళు ఇప్పుడు ఆరోపణలపై మాత్రం పబ్లిక్గా స్పందించరంట. పైగా ఇన్ఫ్లుయెన్సర్లు, మీడియా ఛానల్స్ మీద పరువు నష్టం కేసులు వేస్తాం, లీగల్గా యాక్షన్ తీసుకుంటామంటూ బెదిరిస్తున్నారు. వీళ్ళకి లీగల్గా నోటీసులు ఇచ్చేటప్పుడు బాధ్యతగా ముందు స్పందించి ఒక వివరణ ఇవ్వాలి కదా. ఆ లీగల్గా నోటీసులు వస్తే స్పందించకుండా ఆన్సర్ చెప్పకుండా ఉన్న వీళ్ళు ఇప్పుడు మీడియాను, ఇన్ఫ్లుయెన్సర్లను లీగల్ యాక్షన్ పేరుతో భయపెట్టాలని చూడడం విడ్డూరం. ఇక్కడ వాళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అసలు వాళ్ళు బ్రిటిష్ సిటిజన్స్, వాళ్ళను ఇక్కడ వాళ్ళు ఏమీ చేయలేరు అని వాళ్ళ తరఫున అడ్వైజర్తో మాట్లాడించారు. టెక్నికల్గా, లీగల్గా వాళ్ళు యూకే సిటిజన్స్ కనుక ఇక్కడి వాళ్ళు ఏమీ చేయలేకపోవచ్చు. ఆ లూప్ హోల్ అడ్డం పెట్టుకుని తప్పించుకోవచ్చు. కానీ ఎంత తెలివైన వాళ్ళైనా సరే ఎక్కడో ఒక చోట పొరపాటు జరుగుతుంది. అలాగే వీళ్ళు ఇండియాలో కూడా తన తండ్రికి డబ్బులు ఇప్పించడం, ఇండియాలోని అకౌంట్లకు, యూకే అకౌంట్లకు మనీ ట్రాన్స్ఫర్ చేయించడం జరిగాయి. సో ఇండియాలో డబ్బులు ఇచ్చి మోసపోయిన బాధితులు ఇండియాలోనే ఫిర్యాదు చేశారు. ఖచ్చితంగా ఇప్పుడు లుకౌట్ నోటీసులు జారీ చేస్తారు. కనుక ఇండియా వచ్చినప్పుడు విచారణ ఎదుర్కోవాలి, సమాధానం చెప్పాలి. పైగా వీళ్ళు చెబుతున్నట్లుగా యూకే సిటిజన్స్ కనుక టెక్నికల్లీ అండ్ లీగల్గా ఇక్కడ వాళ్ళని ఏమీ చేయలేకపోవచ్చు, ఎవరికి ఏం సమాధానం చెప్పక్కర్లేదు, ఓకే. కానీ నైతికంగా చెప్పాల్సిన బాధ్యత అంటూ ఉంది కదా. తెల్లారి లేస్తే మా ఇంట్లో కోడి గుడ్డెట్టింది, మా దొడ్లో ఆవు ఈనింది అంటూ వీడియోలు చేసిన వీళ్ళు ఇంత పెద్ద అలిగేషన్స్ వస్తే సమాధానాలు చెప్పాల్సింది పోయి కేసులు అని బెదిరింపులకు పాల్పడడం సూపర్. అసలు వీళ్ళు చేసిన మోసాలు ఒక్కొక్కటిగా ఇప్పటికే అన్ని బయటకు వచ్చేసాయి. ప్రధానంగా గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాల్లో ఈ డెస్టినీ కన్సల్టెన్సీ కార్యాలయాలు ఏర్పాటు చేసి ఈ వసూళ్ల భాగోతం నడిపించారు. చదువు, ఉద్యోగుల కోసం యూకే వెళ్ళే వారి కోసం వాటిని ఏర్పాటు చేశారు.
ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొత్తూరుకు చెందిన శివక్రాంతి కుమార్ లండన్లో చదువుకునే సమయంలో మధుకర్ పరిచయం అయ్యాడు. అక్కడ కొన్నాళ్ళు ఉద్యోగం చేసి తిరిగి ఇబ్రహీంపట్నం వచ్చాడైనా తన వీసా రెన్యువల్తో పాటు తన భార్యకు సిఓఎస్ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఉద్యోగ అవకాశాల కోసం ఈ శివక్రాంతి మధుకర్ని అయితే సంప్రదించాడు. గుంటూరులో ఉన్న డిస్టినీ కన్సల్టెన్సీ కార్యాలయానికి వెళ్ళి 15 లక్షలు చెల్లించాలని మధుకర్ సూచించాడు. నగదు చెల్లించిన 2 నెలలకే మరో కంపెనీ పేరుతో తనకు సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ను పంపించారని, అది మోసమని, అది ఫేక్ దని తేలడంతో తన డబ్బులు తనకి ఇచ్చేయాలని అడిగితే కేవలం 2 లక్షలు మాత్రమే ఇచ్చారని ఈ శివక్రాంతి చెప్పడంతో ఈ మొత్తం స్కామ్ అంతా బయటకు వచ్చింది. వీసా రెన్యువల్ సిఓఎస్ కోసం నందన మధుకర్ దంపతులు పెద్ద ఎత్తున కంపెనీలు ప్రారంభించారంట యూకేలో. 2022లోనే ది డెస్టినీ రిక్రూట్మెంట్ అండ్ స్టాఫింగ్ సొల్యూషన్స్ లిమిటెడ్ పేరుతో కన్సల్టెన్సీని ఇండియాలో ప్రారంభించారు. ఈ పేరుతో ఉద్యోగాలు సిఓఎస్ ఇస్తామని బాధితుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి ఇతర సంస్థల పేరుతో లెటర్ల పంపుతూ మోసానికి పాల్పడ్డారనేదే వీళ్ళ మీద వచ్చిన మెయిన్ ఆరోపణలు, ఫిర్యాదులు. యూకేలో క్లౌడ్ సర్వ్ టెక్నాలజీస్ లిమిటెడ్ అని ఒకటి, అది 2021 అక్టోబర్లో అంటే, అట్లాగే ఆర్ఆర్జీ టెక్ లిమిటెడ్, అట్లాగే మోడర్న్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్, గ్రీక్ ఓయాసిస్ లిమిటెడ్, అట్లాగే చికెన్ ఆన్ ది వీల్స్ లిమిటెడ్, నందూస్ కేఫే లిమిటెడ్, స్మైల్ హెల్త్ కేర్ సర్వీసెస్ లిమిటెడ్, నందూస్ కిచెన్ లిమిటెడ్, ఇలా కొన్ని ఇలా అనేక సంస్థలు ఏర్పాటు చేసి వీటి పేరు మీద నకిలీ ఆఫర్ లెటర్లు పంపారని, వీటికి జాగర్లమూడి మధుకర్, రమానందన దంపతులు డైరెక్టర్లుగా ఉన్నారనే బాధితులు ఆరోపిస్తున్నారు. సో వాళ్ళే డైరెక్టర్లు కనుక వాళ్ళే మాకు న్యాయం చేయాలి, మా దగ్గర తీసుకున్న డబ్బులు ఇవ్వాలని వాళ్ళు ఫిర్యాదు చేశారు, ఆరోపిస్తున్నది అది. బట్ వేటికి వీళ్ళు సమాధానం చెప్పకుండా ఉమెన్ ఎదుగుతుంటే తట్టుకోలేక ఇలాంటివి చేస్తున్నారంటూ వాళ్ళు చెప్పడం, గొర్రెల్లా కొందరు నమ్మడం చూస్తే మోసం చేసినోడి తప్పు కాదు, మోసపోయినోడిదే పాపం అన్నట్టుగా ఉంది ఇప్పుడు. మరి మీకేమనిపించింది? లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం న్యూస్ బాల్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.